మున్సిపల్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. నిన్న మేము మా పార్టీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి శేఖర్ రెడ్డి అపార్ట్మెంట్లను కూల్చి బెదిరించి దౌర్జన్యం చేసి ఆయన్ను లొంగదీసుకున్నారు. ఈ రోజున మా కార్పొరేటర్లకు అందరికీ కూడా ఫోన్లు చేస్తూ ఎంతగా బెదిరిస్తున్నారు అంటే, ఉదాహరణకు మా కార్పొరేటర్ డాక్టర్ హనీష్ ఇల్లును కొట్టేస్తాము అని బెదిరించినారు. దానికి సంబంధించి ఈరోజు ఈనాడు పత్రిక ఇంకా ఏం కొట్టేయలేదే అన్నట్టుగా డాక్టర్ హనీష్కి సంబంధించినటువంటి క్లినిక్ ఫోటో కూడా వేసింది. అట్లాగే మా కార్పొరేటర్ అమర్నాథ్ రెడ్డి అపార్ట్మెంటును ఇంకా కూల్చలేదే అని ఆయన అపార్ట్మెంటు ఫోటో కూడా వేసింది. అంటే ఈ కూటమికి వాళ్లను మోసేటువంటి పత్రికలు కూడా ఒత్తాసు ఇచ్చి దాన్ని సమర్థించుకుంటూ మా మీద అభాండాలు వేస్తూ మున్రామ్ రెడ్డి అని 8th వార్డు కార్పొరేటర్ని నిన్న రాత్రి నుంచి బెదిరించి నీ ఇల్లు కూలగొట్టేస్తామని ఆస్తులు ధ్వంసం చేసేటువంటి ధ్వంస రచన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నది. దీనికి తిరుపతిలో తిష్ట వేసి ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి ఈ జిల్లా మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ అనేటువంటి రెవెన్యూ శాఖ మంత్రి గారు. ఈయన మీద చంద్రబాబు గారి పాలన కొనసాగాలి అని ఎంతో పట్టుదలతో ఉండే ఆంధ్రజ్యోతి పత్రికే అసాంఘిక వ్యక్తి ఇతని కార్యక్రమాలు అన్నీ ఇన్ని కావు, హైదరాబాదులో ఈయన కూర్చొని పెద్ద 5 స్టార్ హోటళ్లలో ఆయన చేసేటువంటి నిర్వాకాలు, అసాంఘిక కార్యకలాపాలు, దందాలు అన్నీ ఇన్ని కావు అని ఆంధ్రజ్యోతి పత్రికలో పతాక శీర్షికలతో వచ్చింది. అంటే ఆయన క్యారెక్టర్ ఎలాంటిదేనని రోజు మమ్మల్ని తిట్టేటువంటి పత్రిక కూడా ఇక వీడి గోడు భరించలేము తండ్రో అని అతన్ని గురించి రాసినటువంటి మాటలవి. అలాంటి వ్యక్తి ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో తిరుపతి పేరుతో ఏర్పడినటువంటి ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉండి ఆయనే నేరుగా కార్పొరేటర్లకు ఫోన్ చేసి పిలిపించుకొని బెదిరిస్తున్నటువంటి బెదిరింపులు, అందులో వెళ్ళినటువంటి మా కార్పొరేటర్లు భయంతో, సార్ ఇలా ఇంతకు ముందు జరగలేదు కదా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా అనంటే, చంద్రబాబుకు సంబంధం లే, ఇప్పుడు ఏలుతున్నది లోకేష్ రాజ్యాంగం ఇక్కడ నడుస్తున్నది మా పార్టీలో అని సాక్షాత్తు ఈ సత్యప్రసాద్ గారు వీళ్ళను బెదిరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలం, మీరు లొంగిపోవాలా, వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేయాలా, రేపు ఓటు మాకు వెయ్యాలా, వెయ్యకపోతే మీ భరతం పడతాం. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి